రాత్రికాల ప్రార్థన. అత్యున్నతుడా, సర్వోన్నతుడా, మీకే స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. గతించిన ఉదయం నుంచి కూడా ఈ రాత్రి వరకు మా అందరినీ జ్ఞాపకం చేసుకున్నారు నాయనా, వందనాలు. మాకు తోడై ఉన్నారు ప్రభువా, కృతజ్ఞతలు. ప్రయాణాల్లో, మా పనుల్లో, ప్రతి విషయంలో మమ్మల్ని నడిపించారు, క్షేమాన్ని దయచేశారు. ఏ ప్రమాదం మాకు జరగకుండా, ఏ అపాయం మా చెంతకు రాకుండా కాపాడిన దేవుడవు నీవే తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరికి కావలసిన ప్రతి అవసరతను తీర్చిన దేవుడవు నాయన. ఎవరికి కూడా ఏ లోటు లేకుండా సహాయం అనుగ్రహించిన దేవుడవు ప్రభువా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరొకసారి ఈ రాత్రి కాలంలో ఈ విధంగా మేమందరమును మీ పాద సన్నిధిన చేరి మీ నామాన్ని గణపరుచుకునే అవకాశం మాకు అనుగ్రహించినందుకు మీకే లెక్కించలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇర్మియా గ్రంథం 29:12 ద్వారా సెలవిస్తున్నారు, నేను మీ మనవిని ఆలకింతును అని. ఆమేన్. అవునయ్యా, మేము చేసిన ప్రతి ప్రార్థన వింటున్న దేవుడవు అని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. అయా, వినగలిగిన దేవుడవు, సజీవుడవైన దేవుడవు. మా మొరలను విని వాటికి ఉత్తరం ఇచ్చి మాకున్న సమస్య నుంచి మమ్మల్ని రక్షించగలిగిన దేవుడవు నాయన. ఈ రాత్రిని ఎవరైతే బిడ్డలు ఎన్నో సమస్యలతో ఉండి మీకు మొరబెడుతున్నారో వారి మొరను విని వారికి జవాబును ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు. ఈ లోకము వారిని తృణీకరించిన వారికన్నిటినీ లోకం పట్టించుకొనకపోయినా మీరున్నారని తండ్రి జ్ఞాపకం చేస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి కాలంలో ఈ ప్రార్థనలో ఎవరైతే బిడ్డలు ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి పేరు పేరున అడుగుతున్నామయ్యా, ప్రార్థిస్తున్నాము. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి ప్రభువా. అయా, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని మీ పాద సన్నిధిన పెడుతున్నాం తండ్రి. అయా, అనేకమైన రోగాలు, భయంకరమైన వ్యాధులు, తగ్గనటువంటి రోగములు తండ్రి కృప దయచేయండి. ప్రతి రోగము, వ్యాధి, బాధ నుంచి యేసు నామంలో విడుదల అనుగ్రహించండి. ప్రతి అంధకార దురాత్మ క్రియలను నజరేయుడైన యేసు నామంలో లయపరచండి. హృదయంలో వేదనను తీసివేయండి, డిప్రెషన్ సమస్యను తీసివేయండి తండ్రి. కుటుంబంలో అలజడి, ఒకరంటే ఒకరికి పడట్లేదు నాయన, సహాయము దయచేయండి. ప్రేమించుకునే హృదయాన్ని దయచేయండి. తగ్గింపు జీవితాన్ని వారికి అనుగ్రహించండి. ఎవరి బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం, వారికి మీరు తోడై ఉండండి. వారి యొక్క ప్రతి కార్యము మీ నామానికి మహిమ తెచ్చేదిగా ఉండుటకు సహాయము దయచేయండి. వృద్ధులకు మీరు తోడై ఉండండి, చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. భార్యాభర్తల మధ్య సఖ్యత, ప్రేమ, అనురాగాలను వృద్ధిపరచండి తండ్రి. అయా, రక్త సంబంధికుల మధ్య కూడా అనేకమైన గొడవలు, వాటి నుంచి విడుదల దయచేయండి తండ్రి. ల్యాండ్ సమస్యల నుంచి, కోర్టు సమస్యల నుంచి కూడా యేసు నామములో విడుదల అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా నాయన, అప్పుల్లో మునిగిపోయిన వారు ఉన్నారు తండ్రి, అప్పులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభువా. అప్పుల నుంచి విడుదల దయచేయండి. ఆర్థికంగా వారిని బలపరచండి, స్థిరపరచండి. అయా, వారి యొక్క ఉద్యోగాలు, వ్యాపారాలన్నింటినీ దీవించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా, వివిధ దేశాల బిడ్డలు ప్రయాణిస్తూ ఉన్నారు. అయ్యా, వారి వీసా ఇంటర్వ్యూస్లో, వారి ఇమిగ్రేషన్స్ విషయంలో సహాయము దయచేయండి. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి ప్రభువా. ప్రార్థిస్తున్నాం నాయన. ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో మంచి జాబ్ దయచేయండి. ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో వారి గర్భాన్ని ముట్టండి. మూసుకుపోయినటువంటి గర్భం తెరవబడులాగున సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయా, ప్రార్థిస్తున్నాము. వివాహ విషయంలో కూడా మీ సహాయం అనుగ్రహించి సాటి అయిన సహాయమును మీరే దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, నైట్ డ్యూటీలో బిడ్డలు ఉన్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారు. వారందరికీ మీ రక్షణ, మీ కాపుదల అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభువా, ఈ రాత్రి కాలంలో మా భారతదేశాన్ని దీవించమని, దేశ సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకముగా ఆశీర్వదించమని అడుగుతున్నాం నాయన. తండ్రి, గృహాల కోసం ప్రార్థిస్తున్నారు, లోన్స్ కోసం ప్రార్థిస్తున్నారు, పెన్షన్స్, రిటైర్మెంట్స్ నిమిత్తం ప్రార్థిస్తున్నారు. సహాయం అనుగ్రహించండి తండ్రి. తండ్రి, అదేవిధంగా ఎవరైతే బిడ్డలు మారు మనసు లేక మా మధ్య ఉన్నారు నాయన, వారందరికీ యేసు నామములో మారు మనస్సును అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, అదేవిధంగా అయా, మేమందరము కూడా అలసిపోయిన దేహములతో సేద తీరబోతూ ఉండంగా మా అందరికీ తండ్రి మంచి నిద్ర, కంటి నిండా సుఖవంతమైన నిద్రను దయచేయమని
ప్రతి అపవాది క్రియను లయపరచమని, దొంగల నుంచి, శత్రువుల నుంచి, మాకు హాని చేసే పరిస్థితుల నుంచి మీరే ఈ రాత్రంతనూ కాపాడమని, నిద్రలేమి, పీడకలల సమస్యల వలన ఎవ్వరూ ఇబ్బందులు పడకుండా వారందరికీ మీరే తోడై ఉండమని, కంటి నిండా సుఖవంతమైన నిద్రతో ప్రతి బిడ్డను సంతృప్తిపరచి, అయా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తుండగా మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవ లెక్కల్లో మా అందరినీ నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి జీవము కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.